నితీష్ కు వంతపడిన మోడీ వీరాభిమాని ప్రధాన నరేంద్ర మోడీకి వీరాభిమానిగా గుర్తింపు పొందారు ప్రస్తుతం కేంద్ర మంత్రి చిరాగ్ పాస్వాన్. ఈయన ఒకప్పటి కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాస్వాన్ కుమారుడు. తండ్రి మరణం తర్వాత ఈయన మోడీకే దగ్గరయ్యారు. మోడీ ఎంత చెబితే అంత అంటూ పార్లమెంటు ఎన్నికల సమయంలో చెలరేగి మాట్లాడారు. తండ్రి రామ్ విలాస్ పాస్వాన్ స్థాపించిన ఎల్జేపీ పార్టీకి ఇప్పుడు ఈయన చీఫ్ గా ఉన్నారు. బీహార్లోని పార్లమెంటు స్థానాల్లో 5 చోట్ల ఈయన నియమించిన సభ్యుల విజయం దక్కించుకున్నారు. ఈ క్రమంలోనే మోడీ కూటమి ఎన్డీఏకి 5గురితో కలిసి మద్దతును తెలిపారు. ఇక ఎల్జేపీ అధినేతగా మోడీ కేబినెట్ లో ఒక కేంద్ర మంత్రి పదవిని కూడా దక్కించుకున్నారు. దీంతో మోడీ హ్యాపీ అయ్యారు. కానీ కేంద్రంలో కూటమి సర్కారు ఏర్పడి నెల రోజులు కూడా కాకముందే బీహార్ సీఎం జేడీయూ నేత నితీష్ కుమార్ తమ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనంటూ అసెంబ్లీలో తీర్మానం చేసిన విషయం తెలిసిందే. దీనిని గవర్నర్కు కూడా పంపించారు. ఇదొక పెద్ద సంకటం. పైగా తేనె తుట్టనే కదిపారు. అయితే ఇప్పుడు విధి లేని పరిస్థితుల్లో కొందరు మిత్రులు శత్రువులు కూడా నితీష్ వెంట నడవాల్సిన పరిస్థితి వచ్చింది. వీరిలో చిరాగ్ పాస్వాన్ కూడా తోడయ్యారు. మోడీకి ఎంత విధేయుడైన యువ నాయకుడే అయినా రాష్ట్ర పరిస్థితిని నితీష్ కుమార్ దూకుడును పరిగణలోకి తీసుకున్న ఆయన తాను కూడా ప్రత్యేక హోదాకు గలం కలిపారు. వాస్తవానికి మోడీ ఇష్టం ఉందని తెలిసినా రాష్ట్రం కోసం పార్టీ కోసం చిరాగ్ నితీష్ కు జై కొట్టారు. దీంతో ఇప్పుడు బీహార్ కు ప్రత్యేక హోదా అంశానికి మరింత బలం చేకూరింది. ప్రస్తుతం అటు నితీష్ కు ఉన్న 12 మంది ఎంపీలు, చిరాగ్కు ఉన్న 5గురు ఎంపీలు కలిపి మోడీకి 17 మంది ఎంపీల మద్దతును ఉంది. దీంతో వీరిని కాదనే పరిస్థితి లేదు. అలాగని ముందుకు వెళ్తారా అంటే అది కూడా ప్రశ్నార్థకంగానే ఉంది. ఇతర రాష్ట్రాలకు ప్రత్యేక హోదానిస్తే తన సొంత రాష్ట్రం గుజరాత్కు అన్యాయం చేసినట్లు అవుతుందనే మోడీ అనంతరం చెబుతున్న మాట. ఈ క్రమంలోనే గత 10 ఏళ్లుగా ఏపీ నుంచి అనేక మార్లు ప్రత్యేక హోదా కోసం డిమాండ్లు వెళ్లిన ఆఖరికి 2018లో చంద్రబాబు ఎదురు తిరిగి కయ్యం పెట్టుకున్న మోడీ పట్టించుకోలేదు. అయితే అప్పట్లో బీజేపీకే బలం ఉంది. కానీ ఇప్పుడు ఆధారపడే పరిస్థితి నెలకొంది. దీనిని ఆసరా చేసుకొని మిత్రపక్షాలు దూకుడిగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా నితీష్ వంటి స్థిరత్వం లేని నాయకుడితో మోడీకి సెగ తగులుతుంది. మొత్తానికి ఇప్పటి వరకు ఈ నెల రోజుల్లో మోడీ పరిస్థితి ఎలా ఉన్నా ముందు రోజుల్లో మాత్రం అంత ఈజీ కాదని వ్యాఖ్యలు వినిపిస్తుండడం గమనార్హం. దీనికి ఏపీ సీఎం చంద్రబాబు కూడా తోడైతే మోడీ దిగిరాక తప్పదు. మరి ఏం చేస్తారో చూడాలి.